డెవలప్మెంట్ నేనే చేసిన అంటాడు. ఇక్కడ కూర్చున్న వీళ్ళే ఇదే చిల్పూరు, ఇదే వేలేరు, ఇదే ధర్మసాగర్, ఈ మూడిచ్చిన మెజార్టీతో ఎమ్మెల్యే అయిండు. మీ అనుకున్నా కూడా మిగతా 4 మండలాలలో కూడా నీకు నెగిటివ్ వచ్చింది. ఇదే నువ్వు అనుకున్న ఇదే సోడ్చిపల్లి కావచ్చు, ఇదే వేలేరు కావచ్చు, ఇదే మొత్తం కూడా ధర్మసాగర్ కావచ్చు, ఈ చిల్పూరు, ఈ 3 మండలాలు ఇచ్చిన 7,000 మెజార్టీ నీ మెజార్టీ. మిగతాదంతా నీకు మొత్తం కూడా జీరోనే. అవునా కాదా? మరి మనకెంత హక్కు? నీకేం హక్కు అని అంటున్నాడు. నాకు ఏం హక్కు అంటే నిన్ను గులాబీ జెండా కింద ఇక్కడ మంది నాయకులు కార్యకర్తలు మోయడానికి నీ యొక్క బీఫామ్ ఇచ్చినావు, నీ కోసం కష్టపడ్డావు, నీ కోసం పనిచేసినావు, నిన్ను గెలిపించినావు. కాబట్టి నువ్వు మళ్ళా ఎన్నికల్లో ప్రతిరోజు ఏ ఇబ్బందులున్నా చేసినావు. నువ్వు రిజర్వేషన్ నువ్వు ఏదైతే రాజీనామా చేసే వరకు మా గులాబీ నాయకత్వంలో మా కార్యకర్తలు చేసిన త్యాగంతో, శ్రమతో, మా ప్రాంత ప్రజలు ఇవాళ గులాబీ కేసీఆర్ గులాబీ జెండాకి ఇచ్చిన ఆదరణతో, ప్రేమతో, వాళ్ళు వేసిన ఓట్లతో నువ్వు ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైనా కాబట్టి బరాబరుగా మాకు హక్కు ఉన్నది. నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నిన్ను ఖచ్చితంగా చేయాలని కోరుతాం. నీకు సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్కి రా. నువ్వు గెలిస్తే అప్పుడు మేము మాట్లాడాం, నోరు మూసుకొని ఉంటాం. అప్పటిదాకా మాకు హక్కు ఉన్నది. మేము గెలిపించినాం కదా, మేము ఓట్లు వేసినాం కదా, మా గులాబీ జెండా పేరు మీద ఈయన మాట్లాడతారు. కేసీఆర్ గారు ఇంతమందిని చేర్చుకున్నారు, అంతమంది చేర్చుకున్నారు. ఎవరిని కూడా 2/3 వంతు వస్తేనే చేర్చుకున్నారు తప్ప ఎవరికి కూడా ఊరికేనే ఎవరింటికి పోయి వాళ్ళు పోయి కండువాలు వేలే. టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ 2/3 వంతు ఎమ్మెల్యేలు మనలో చేరినప్పుడు మాత్రమే చేర్చుకోవాలి తప్ప ఒక్కరో ఇద్దరు వస్తే ఎవరిని చేర్చుకోలే. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. నువ్వు చదువుకున్నా అని చెప్తావు, మేధావుని అని చెప్తావు, నీతి అంటావు. నీతి అంటే ముందుగా ఇగో గులాబీ జెండా నాయకత్వాన్ని నువ్వు గెలిచినావు కాబట్టి నువ్వు దానికి రాజీనామా చేస్తే నువ్వు నీతి ఉన్నట్టు, లేకపోతే నీకు నీతి లేదు, నిజాయితీ లేదు. ఇంకోటి అంటున్నాడు, పల్లరాజేశ్వరుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకు ఎక్కడ భూములుంటే చూపి నువ్వు భూములుంటే నేను మొత్తం కూడా రాజీనామా చేస్తున్నావు. నేను ఇక్కడి నుంచి అడుగుతున్నా, దేవునూరులో నీ బినామీల పేరు మీద 21 ఎకరాల భూమి ఉందని ఇవాళ కూడా నేను కట్టుబడి చెప్తున్నా. నేను ఆ దేవునూరులో ఉన్న ప్రజలందరి దగ్గరికి నేను పోతాను, నువ్వు పోతాను, రా. నీ భూమి ఇదే నేను చూపిస్తా. రాజీనామా చేస్తావా? నిన్నగాక మొన్న నీ యొక్క అల్లుడు, ఆంధ్ర అల్లుడి పేరు మీద ఇదే ముప్పారంలో 25 ఎకరాలు కొన్నావు, నేను చూపిస్తా, రా. నువ్వు అబద్ధం అని చెప్తే నీ పేరు లేకపోవచ్చు, నీ ఆంధ్ర అల్లుని యొక్క దోస్తులు, బంధువులు, లేకపోతే మిగతా వాళ్ళందరి పేరు మీద కొన్నావు. అక్కడ ఉన్న నాయకులందరూ కూడా తెలుసు. దేవుళ్ళ భూముల విషయం తెలుసా లేదా అందరికీ? ఇవాళ ఇక్కడ ముప్పారంలో కొన్నది ఉందా లేదా? రాంపూర్లో పెట్రోల్ పంప్ ఉన్నదా లేదా? రాంపూర్లో రెడీమిక్స్ ప్లాంట్ ఉందా లేదా? ఇక్కడ నీ కార్యకర్తల కష్టంతో నిన్ను ఎన్నిక చేస్తే నీ అల్లుడు, ఆంధ్ర అల్లుడు మరియు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు, బినామీ కాంట్రాక్టర్ల పేరు మీద అన్ని రోడ్లు నువ్వు పోసుకుంటున్నావు. ఎవరు పోస్తున్నారు? ఆంధ్ర అల్లుడు పోసుకుంటా ఉన్నాడు. కార్యకర్తకు ఒక పైస ఎట్లే ఇంకా మాట్లాడతారు. నేను చెప్తున్నాను, మీరు 20 ఏళ్ళ నుంచి చూసిండ్రు. రాజన్ ఇంటికి పోయినా, నా ఇంటికి పోయినా మీరు ఎక్కడ కూడా నా బెడ్రూమ్ దాకా వచ్చే అవకాశం మీకు ఉన్నదా లేదా? ఉందా లేదా? కనీసం ఎక్కడికన్నా ఛాయ్ ఎప్పుడైనా రానిచ్చిండా? ఎవరన్నా పైకి రానిచ్చిండా? ఎవరినైనా ఆయన ముందు కూర్చొనిచ్చిండా? ఎవరైనా తొలత కేసుకుంటే ఏం నరసింహరావు బాగా తెల్లది మెరుస్తుంది కదా, సురేష్ చంద్రు కొత్త ఇస్త్రీ చేసుకున్నావు, ఇది మాట్లాడతాడు. నేను చెప్పాలా ఇవన్నీ? అయినా నిన్నన్ని పంటు బిగువున నీ యొక్క అహంకారాన్ని పెట్టుకొని మా కేసీఆర్ సార్ నిన్ను పంపించిండు. మా గులాబీ జెండా బీఫామ్ నీకు ఉన్నదనే ఉద్దేశంతో మేము నిన్ను గెలిపించినాం తప్ప నీ అహంకారం చూసో, నీ యొక్క బల్బు చూసో మేము నీకు ఓట్లేలే. ఇవాళ దాంతో ఇష్టం వచ్చినట్టు మళ్ళా మాట్లాడుతున్నావు. బిడ్డ జాగ్రత్త. ఈ ప్రాంతంలో ఉన్నా లేకున్నా ఎట్లయినా ఆత్మగౌరవంతో మాత్రం బతుకుతారు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు నక్సలైట్ ఉద్యమంలో కూడా అనేక మందిని చావగొట్టడానికి నువ్వే కారణమైనావు.
తెలంగాణ ఉద్యమంలో 2013 వరకు కూడా తెలంగాణ ఉద్యమానికి అడుగడుగున అడ్డుపడ్డావు. కానీ తెలంగాణ ఉద్యమము తెలంగాణ అంటేనే నా బతుకని చెప్పేసి ఆనాడు నమ్మబలికి ఆనాడు కేసీఆర్ వంచన చేరి టికెట్ మీద టికెట్ తెచ్చుకొని నీకు టికెట్ తెచ్చుకున్నావు. అనేక పోస్టుల గులాబీ జెండా కేసీఆర్ గారే ఇచ్చిండు. ఎంపీగా ఇచ్చిండు, ఎమ్మెల్సీగా ఇచ్చిండు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఇచ్చిండు, నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇంకేముండేయండి? కేసీఆర్ నీకు ఏమన్యాయం చేసిండు? ఏదన్నా పదవి నువ్వు అడిగినా ఇయ్యలేదా? ఇన్ని పదవులు ఇచ్చి గెలిపించి ఇంతమంది కార్యకర్తల పదవి నీకు ఇస్తే అందరినీ మొత్తం కూడా ఇవాళ మొత్తం కూడా మా యొక్క రాజకీయ భవిష్యత్తును అంతా కూడా పక్కన పెట్టి ఈ రాజకీయ భవిష్యత్తు నీ రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన మా నాయకుల కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి నీకు మనసు ఎట్లా అవుతానని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళనే కదా నిన్నదాకా నీకు ఓటు వేయించిన వాళ్ళు, నిన్ను గెలిపించిన వాళ్ళు, నిన్ను ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కాదా ఈ నాయకుల కార్యకర్తలు కదా?